మన కంటికి కనిపించని రెండు కణాలు కలిసి ఒక శిశువుగా ఎలా మారిందో ఈ ప్రక్రియ గురించి, అలాగే మనం పుట్టక ముందు మనం తల్లి గర్భంలో 9 నెలల ఒంటరి ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనిషి శరీరంలోనే అతి చిన్న కణం ఈ శుక్రకణం. ముందుగా పురుషుడిలో ఈ శుక్రకణం ఉత్పత్తి కావాలంటే 98.6 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ ఉండాలి. ఈ శుక్రకణం అనేది టెస్టిస్లోని స్కోటో అనే భాగంలో ఉత్పత్తి అవుతుంది. ఈ శుక్రకణం విడుదలైన 24 గంటల్లో ఫలదీకరణం చెందకపోతే ఈ శుక్రకణాలు చనిపోతాయి. ఈ శుక్రకణం తల్లలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా DNA రూపంలో స్టోర్ అయి ఉంటుంది. శుక్రకణం మధ్య భాగంలో జీవించి ఉండడానికి, ప్రయాణించడానికి కావాల్సిన శక్తిని ఇచ్చే మైటోకాండ్రియా ఉంటుంది. ఈ తోక భాగం శుక్రకణం ఈదుతూ ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్త్రీలలో ప్రతి నెల ఒక అండం విడుదల అవుతుంది. మనిషి శరీరంలోనే అతిపెద్ద కణం ఈ అండం. దీనిలో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ అండం విడుదలైన 24 గంటల్లో ఫలదీకరణం చెందకపోతే ఇది చనిపోతుంది. స్త్రీలో విడుదలైన ఈ అండాన్ని చేరుకోవడానికి పురుషుడి నుండి విడుదలైన శుక్రకణాలు ఎలా ప్రయాణిస్తాయో ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా పురుషుడి నుండి విడుదలైన 30 కోట్ల శుక్రకణాలు ఒక్కసారిగా స్త్రీ వజైనాలోకి ప్రవేశిస్తాయి. స్త్రీలో విడుదలైన ఈ అండాన్ని చేరుకోవడానికి శుక్రకణాలు వాటి ప్రయాణాన్ని మొదలు పెడతాయి. సుమారుగా ఈ ప్రయాణం 6 అంగుళాల పొడవు ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పురుషుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తయారయ్యే శుక్రకణం బిడ్డని ఆరోగ్యంగా ఉంచుతుంది. లేదా అనారోగ్యంగా ఉన్న సమయంలో తయారయ్యే శుక్రకణం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ కొద్ది రోజులైనా మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మందు సిగరెట్ తాగకపోవడం, ప్రశాంతంగా ఉండడం వలన బలంగా శక్తివంతంగా ఉండే శుక్రకణం తయారవుతుంది. ఈ వజైనాలోని వాతావరణం శుక్రకణానికి అంత అనుకూలంగా ఉండదు. శుక్రకణాలు ప్రవేశించిన 30 నిమిషాలలో అక్కడ వాతావరణాన్ని తట్టుకోలేని బలహీనంగా ఉండే 99% శుక్రకణాలు చనిపోతాయి. ఎందుకంటే కొన్ని శుక్రకణాలు ఆరోగ్యంగా బలంగా ఉండవు. అలాగే ఇంకా కొన్ని శుక్రకణాలు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోతాయి. ఈ వాతావరణాన్ని తట్టుకొని బలంగా చురుకుగా ఉండే 1,00,000 శుక్రకణాలు మాత్రమే గర్భాశయంలోకి ప్రయాణాన్ని సాగిస్తాయి. కానీ స్త్రీలో రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఏర్పడిన కొన్ని తెల్ల రక్త కణాలు ఈ శుక్రకణాలను అండాన్ని చేరుకోనివ్వకుండా ఆపేస్తాయి. అలాగే కొన్ని శుక్రకణాలు ఈ సిలియాలో చిక్కుకొని అక్కడే ఆగిపోతాయి. తర్వాత మిగిలిన శుక్రకణాలు తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాయి. ఆ తర్వాత గర్భాశయం నుండి కొన్ని వేల శుక్రకణాలు మాత్రమే ఈ చిక్కటి ద్రవంను దాటుకొని ఈ ఎరుకు ప్రాంతం నుండి ఫాలోపియం నాళాన్ని చేరుకుంటాయి. ఈ ఫాలోపియం నాళం ద్వారా ఇక్కడి నుండి బలంగా చురుకుగా ఉన్న 200 శుక్రకణాలు మాత్రమే అండం దగ్గరికి చేరుకుంటాయి. ఇందులో ఒక్క శుక్రకణం మాత్రమే అండంలోకి ప్రవేశిస్తుంది. ఈ శుక్రకణం అండంలో ప్రవేశించిన తర్వాత అండం వేరే శుక్రకణాలను లోపలికి రాకుండా గోడలను మూసుకుంటుంది. ఇక్కడ సుమారుగా 30 కోట్ల శుక్రకణాలలో ఒకే ఒకటి విజయం సాధించింది. అలా విజయం సాధించిన ఒక్క శుక్రకణం వల్ల మనం పుట్టాము. ఆ శుక్రకణం కాకుండా ఆ 30 కోట్ల శుక్రకణాల్లో మరేదో శుక్రకణం గెలిచి ఉంటే వేరే ఎవరో పుట్టిండేవారు. అసలు మన జీవితం మొదలైందే ఒక రేస్తో. సో మన జీవితంలో సాధించిన మొట్టమొదటి విజయం ఇదే. అండంలో ప్రవేశించిన శుక్రకణం యొక్క DNA అలాగే అండంలో ఉండే DNAతో కలిసి ఆ రెండింటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ రూపం, తెలివితేటలు, పర్సనాలిటీ అన్నీ డిసైడ్ అవుతాయి. అంటే మనం ఏ రంగులో ఉండాలి, మనలో ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలి, మన చేతులు, కాళ్ళు, శరీర భాగాలు ఎలా తయారు కావాలో ఈ సమాచారం అంతా ఈ జీన్స్ రూపంలో మన DNAలో ఉంటుంది. అయితే తండ్రి నుండి వచ్చిన శుక్రకణం కొన్ని X క్రోమోజోమ్ని, కొన్ని Y క్రోమోజోమ్ని కలిగి ఉంటుంది. అలాగే తల్లిలో విడుదలైన అండంలో X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ X క్రోమోజోమ్ ఉన్న అండంతో X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది. ఒకవేళ X క్రోమోజోమ్ ఉన్న అండంతో Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయి పుట్టిందని ఆడవాళ్ళను హింసిస్తున్నారు. కానీ పుట్టబోయే బిడ్డ అమ్మాయా లేదా అబ్బాయా అని డిసైడ్ చేసేది మగవారి నుంచి వచ్చిన శుక్రకణంలోని XY క్రోమోజోమ్ అని గుర్తించాలి. శుక్రకణం అండంలో ప్రవేశించిన తర్వాత అండం ఫర్టిలైజ్ కావడం మొదలవుతుంది. ఇలా ఫర్టిలైజ్ అయిన అండంను జైకోట్ అంటారు. ఈ జైకోట్ 12 గంటల తర్వాత 2 కణాలుగా విభజించబడుతుంది. ఇలా ప్రతి 12 గంటలకు ఒక్కసారి ఈ కణాలు విభజన చెందుతూ ఉంటాయి. ఇలా ఫర్టిలైజేషన్ అయిన 3 రోజుల తర్వాత ఈ జైకోట్ 32 కణాలు ఉన్న ఒక బాల్లా తయారవుతుంది. ఆ తర్వాత ఈ అండం అండాశయం నుండి ఫాలోపియం నాళం ద్వారా కిందికి ప్రయాణించి గర్భాశయంలోని గోడపై ఒక సురక్షితమైన ప్రదేశంలో ఆగిపోతుంది. మరో 9 నెలల పాటు అది అక్కడే ఉండబోతుంది. ఫర్టిలైజేషన్ అయినప్పటి నుంచి పుట్టుక వరకు ఉండే కాలాన్ని 38 వారాలుగా లెక్కిస్తారు.
ఫర్టిలైజేషన్ అయిన మొదటి 8 వారాలు ఎదుగుతున్న శిశువును పిండం అంటారు. ఇప్పటి నుండి పిండం పెరగడం ప్రారంభమవుతుంది. పెరుగుతున్న పిండం కణాలు హెచ్సిజి అనే హార్మోన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఈ హార్మోన్ సాధారణ ఋతుక్రమంను నిర్దేశించి గర్భం ముందుకు కొనసాగేందుకు దోహదపడుతుంది. ఈ పిండం కణాలు విభజన చెందుతూ సుమారుగా 2 ట్రిలియన్ కణాలు మారేంత వరకు ఈ విభజన జరుగుతుంది. ఇప్పుడు గుండ్రంగా ఉండవలసిన జైకోట్ పొడవైన స్తూపాకారంలోకి మారిపోతుంది. 15 రోజుల నుండి నర్వ్ సెల్స్ తయారు కావడం మొదలవుతుంది. ఇవే మెదడుగా వెన్నుపాముగా తయారవుతాయి. అన్నింటికంటే ముందు ఆ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ అవసరం కాబట్టి దాన్ని సరఫరా చేసే గుండె అవసరం. అందువల్ల 22 రోజులకి కొన్ని కణాలన్నీ కలిసి గుండెగా ఏర్పడతాయి. అప్పుడు ఆ గుండె మనం వంటలో వాడే గసగసాల గింజ అంత సైజులో ఉంటుంది. మొదటగా గుండెలోని ఒక్క కణం కొట్టుకోవడం మొదలవుతుంది. దానివల్ల దాని పక్కన ఉన్న మరో కణం కొట్టుకుంటుంది. అలా చైన్ రియాక్షన్ వల్ల గుండెలోని అన్ని కణాలు యాక్టివేట్ కావడం వల్ల పూర్తిగా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పుడు మొదలైన గుండె మనం చనిపోయేంత వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ ఈ గుండె సరఫరా చేస్తూ ఉంటుంది. సుమారుగా 2 వారాల తర్వాత మెదడు, వెన్నెముక, నాడులు, చర్మం, జీర్ణ వ్యవస్థ మరియు కిడ్నీలు, రక్తనాళాలు మొదలైనవి ఏర్పడడానికి అవసరమైన కొన్ని ప్రత్యేక కణాల విభజన జరుగుతుంది. 4 వారాలు గడిచేసరికి పిండం ప్రతిరోజు 1 మిల్లీమీటర్ చొప్పున పెరుగుతూ ఉంటుంది. 5 వారాల్లో పిండం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎంత వేగంగా పెరుగుతుంది అంటే కడుపులో ఉన్న 9 నెలల పాటు ఇదే వేగంగా పెరిగితే శిశువు పుట్టేసరికి 1.5 టన్నుల బరువు ఉంటుంది. కానీ ఈ పెరిగే వేగం తర్వాత నెమ్మదిస్తుంది. 7 వారాలు వచ్చేసరికి మెల్లగా కాళ్ళు, చేతులు రావడం మొదలవుతుంది. కళ్ళలోని రెటినా, ముక్కు తయారవుతాయి. 8 వారాలు వచ్చేసరికి పిండం కొంచెం మనిషి ఆకారంలో కనిపిస్తుంది. ఈ పిండం గర్భసంచిలో యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరుతో నిండి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన భాగం ప్లెజెంటా. ఇది తల్లి రక్తం నుండి పిండం పెరుగుదలకు కావలసిన పోషకాలను, ఆక్సిజన్ను తీసుకుని బొడ్డుతాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది. అలాగే అవసరం లేని వ్యర్థ పదార్థాలను తిరిగి తల్లి రక్తంలోకి పంపిస్తూ ఉంటుంది. 9వ వారానికి తల్లికి వికారం, వాంతులు, ఆందోళన రావడం మొదలవుతుంది. అలాగే శిశువులో మెదడులో ప్రతి నిమిషానికి 25 లక్షల కొత్త న్యూరాన్స్ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు తల్లి శరీరానికే కాకుండా శిశువుకు కూడా రక్తం అందించాలి. కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అలాగే శిశువు గుండె నిమిషానికి 165 సార్లు కొట్టుకుంటుంది. తర్వాత పిండం పెరిగే కొద్దీ ఈ వేగం 160 నుండి 150కి తగ్గుతుంది. 12వ వారం అంటే ఇప్పటికీ 3 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు పిండం 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. కండరాలు, ఎముకలు పెరగడం మొదలవుతాయి. 13వ వారంలో శిశువుకు ప్రపంచంలో మరెవ్వరికీ మ్యాచ్ కాని వెలిముద్రలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ శిశువు అమ్మాయి అయితే తను మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల విడుదలయ్యే అండాలు శిశువుగా ఉన్నప్పుడే సుమారుగా 20 లక్షల అండాలు శిశువు అండాశయంలో ఈ సమయంలోనే తయారైపోతాయి. 14 వారాలు వచ్చేసరికి శిశువు తన చేతి వేళ్లను నోట్లో పెట్టి చిక్కడం మొదలు పెడుతుంది. తను పుట్టిన తర్వాత ఏ చేతి వాటకంను కలిగి ఉంటుందో దాదాపు ఇప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఏ చేతి వేళ్ళనైతే తను ఎక్కువగా పెట్టుకుంటుందో దాదాపు ఆ చేతి వాటకంను కలిగి ఉంటుంది. 15వ వారం వచ్చేసరికి ఆ శరీరంలోని కండరాలు కదలికలను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. 16వ వారంకి లోపల శిశువు కదలడం, తన్నడం, మెలికలు తిరగడం వంటివి చేస్తుంది. ఎముకలు గట్టిపడుతూ ఉంటాయి. అలాగే బొడ్డుతాడు కూడా బలంగా, లావుగా తయారవుతుంది. 24 వారాలు గడిచేసరికి దాదాపు అన్ని అవయవాలు తయారై ఉంటాయి. కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి. పెరుగుతున్న బిడ్డకు ప్రదేశంను ఇవ్వడం కోసం తల్లిలోని లోపలి అవయవాలు దగ్గరికి సర్దుకుపోవడం మొదలు పెడతాయి. దీనివల్ల ఒక్కొక్కసారి గుండెలో మంట కలుగుతూ ఉంటుంది. అలాగే తల్లి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో శిశువు ముక్కుతో తన చుట్టూ ఉన్న ఉమ్మనీటిని పీలుస్తూ ఉంటుంది. నోరు, ముక్కు ఈ ఉమ్మనీటితో నిండి ఉంటుంది. శిశువు కళ్ళు తెరుచుకుంటుంది, కానీ మొత్తం చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించదు. అయితే శబ్దాలను ఎక్కువగా వింటూ ఉంటుంది. కడుపులోని శిశువు తల్లి గుండె కొట్టుకునే శబ్దం, శ్వాస తీసుకునే శబ్దం, తల్లి మాటలను, తన చుట్టూ ఉన్న యామ్నియాటిక్ ఫ్లూయిడ్ శబ్దాలను, అలాగే కొన్ని బయటి శబ్దాలను వినగలుగుతుంది. 26 వారాలు వచ్చేసరికి తల్లికి గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గర్భాశయం పెరగడం వల్ల ఊపిరితిత్తులకు స్థానం తక్కువగా ఉంటుంది. మరొక పక్క కేవలం తనకే కాదు, బిడ్డకు కావలసిన ఆక్సిజన్తో పాటు ఎక్కువ శ్వాసని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో లోపల శిశువు ప్రతిరోజు సుమారుగా 1/2 లీటర్ ఉమ్మనీరుని మింగడం జరుగుతుంది. ఇదంతా కూడా తను పుట్టిన తర్వాత ఆహారం మింగడం కోసమే. శిశువు ఊపిరితిత్తులు ఈ ఉమ్మనీరుతో నిండిపోయి ఉంటాయి.
33 వారాలకు శిశువు శరీరంలో కొవ్వు ఏర్పడటంతో బరువు పెరుగుతూ ఉంటుంది. ఈ బరువు అంతా కూడా తల్లి వెన్నెముక మీద పడటంతో తల్లికి వెన్ను నొప్పి కలుగుతుంది. అలాగే తల్లి కూడా పడుకునేటప్పుడు కంఫర్టబుల్ పొజిషన్ ఉండక సరిగా నిద్ర పట్టదు, అలసట పెరిగిపోతుంది. 34 వారాలు పూర్తి అయ్యేసరికి శిశువులోని నర్వస్ సిస్టమ్, ఊపిరితిత్తులు మెచ్యూర్ అవుతూ ఉంటాయి. 35 వారాలు అంటే ఇప్పుడు చివరి నెలకు వచ్చేసరికి లోపల శిశువు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. పుట్టే సమయం దగ్గరికి వచ్చేసరికి శిశువు శరీరం తల కిందికి వచ్చేలా తలకిందులు తిరుగుతుంది. ఈ సమయంలో శిశువు 90% నిద్రలోనే గడుపుతుంది. 36 వారాలు అంటే 9 నెలలు పూర్తయ్యాయి. డెలివరీకి గర్భాశయ కండరాలు ప్రిపేర్ అవుతూ ఉంటాయి. 9 నెలలు నిండాయి అంటే ఏదో ఒక సమయంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ మొదలవుతుంది. 9 నెలల క్రితం ఒక ఇసుక రేణువు కన్నా చిన్నగా మొదలైన కణం ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక శిశువుగా మారింది. సమయం రానే వచ్చింది. బ్రెయిన్ కావాల్సిన హార్మోన్ని విడుదల అయ్యేలా చేసి బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. గర్భాశయంలోని కండరాలు దగ్గరికి నొక్కబడుతూ శిశువును బయటికి తోస్తూ ఉంటాయి. ఇదే సమయంలో బర్త్ కణాలు వ్యాకోచించి శిశువుని బయటికి రావడానికి మార్గాన్ని ఇస్తుంది. ఈ సమయంలో తల్లికి కలిగే బాధ వర్ణనాతీతం. ముందుగా శిశు తల, తర్వాత పూర్తి శరీరం బయటికి వస్తుంది. అలా ఆ శిశువు ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు చీకటిలో ఉండడంతో చుట్టూ ఎప్పుడూ చూడని వెలుతురుని చూస్తాడు. కొత్త కొత్త శబ్దాలను వింటాడు. అంతవరకు ఉమ్మనీరుతో నిండిపోయిన ఊపిరితిత్తుల్లోకి మొదటిసారిగా గాలిని పీలుస్తాడు. అలాగే ప్లెజెంటాతో కనెక్ట్ చేయబడి ఉన్న బొడ్డు తాడును కత్తిరించడంతో అప్పటి వరకు తల్లిపై ఆధారపడి ఉన్న శిశువు స్వయంగా ఆహారాన్ని మింగడం, గాలిని పీల్చడం వంటివి చేయవలసి ఉంటుంది. ఇలా ఒక కొత్త జీవి భూమి మీద జన్మించడం జరుగుతుంది. చివరిగా 9 నెలల పాటు మనకు ఊపిరి పోసి, మన బరువుని మోసి, ఎంతో వేదన భరించి, తన ప్రాణాన్ని సహితం తెగించి మనకు జన్మనిచ్చిన అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పవలసిన అవసరం లేదు. సంవత్సరం అంతా పట్టించుకోకుండా వదిలేసి మదర్స్ డే రోజున స్టేటస్ పెట్టేసి అదే ప్రేమ అనుకోవడంలో అర్థం లేదు. ఆ 30 కోట్ల శుక్రకణాలలో పొరపాటున ఒక శుక్రకణం గెలవడం వల్ల మన ఉనికి ప్రారంభమై ఉండవచ్చు. కానీ మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది మాత్రం మన అమ్మే. కాబట్టి అలాంటి అమ్మను పట్టించుకోకుండా ఎవరైనా వదిలేశారు అంటే ఆ 30 కోట్ల శుక్రకణాల పోటీలో అనవసరంగా ఒక తప్పుడు శుక్రకణం గెలిచింది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, మీకు సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.